అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన మూవీకి సంబంధించిన ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా ఎలా ఉండబోతోంది అనే దానికంటే కూడా గ్లిమ్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చర్చ. దేనికోసం ఈ గ్లిమ్స్ హడావిడిగా చేశారు? ఈ సినిమా యాక్చువల్గా చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న సినిమా ఇది. అంటే ఇది అనౌన్స్మెంట్ జరిగి చాలా కాలం అయింది. ఆయన మొదట దానికి పెట్టిన టైటిల్ ఏమిటి, భవదీయుడు భగత్ సింగ్ అనే పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు ముందు. అవును. ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందా అనేటువంటి చర్చ జరిగింది. తర్వాత అసలు ఈ ప్రాజెక్టు నుంచి పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్ళిపోయాడని వినిపించింది. ఈ ప్రాజెక్టు క్లోజ్ అయిపోయిందని వినిపించింది. ఫైనల్గా అది పట్టాలు ఎక్కుతోంది అనే వార్త వచ్చిన తర్వాత కూడా సీరియస్గా దాని మీద నిలబడలేకపోయాడు. అంటే కొంత షూట్ అయింది. దీనికి ముందే ఒక గ్లిమ్సెస్ వచ్చింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్నికల తర్వాత ఆ సినిమా కంప్లీట్ చేయాలి. మధ్యలో ఓజీ వచ్చింది, అది కూడా ఇన్కంప్లీట్గా ఉంది. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆయన ఓజీ కంప్లీట్ చేయాలి. దాని రిలీజ్ డేట్ కూడా అనుకున్నారు. దాంతోపాటు ప్యారలల్గా ఇది కూడా కంప్లీట్ చేయాలి, మైత్రి మూవీ మేకర్స్. అవును. కాబట్టి ఇప్పుడు హడావిడిగా ఈ గ్లిమ్సెస్ గొడవ ఏమిటి అనేది చూస్తే ఇది ఎన్నికల వ్యూహంలో భాగంగా ఈ గ్లిమ్సెస్ పట్టుకొచ్చారు అనేది అది చూశాక మనకు అర్థమైంది. నిజానికి 2 రోజుల నుంచి జరుగుతోంది ఈ చర్చ. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఒక ఫోటో వైరల్ అయింది. అంటే ఆయన మైక్ పట్టుకుని ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఈయన పక్కన కూర్చుని అడ్వైజ్ చేస్తున్నాడు. ఏం మాట్లాడబోతున్నాడు ఈయన అనేది. గ్లిమ్సెస్ రిలీజ్ అవ్వబోతోంది, ఏదో టీజరో ట్రైలరో ఇలాంటిది ఏదో రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా డెఫినెట్గా సామాజిక అంశాలతో కూడుకుని ఉంటుంది అనేది మొదటే చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఎన్నికల కంటే ముందే కంప్లీట్ చేసి రిలీజ్ చేసి ఉండాల్సింది. నోటిఫికేషన్ రావడానికంటే ముందే రిలీజ్ చేసి ఉంటే ఆయనకున్న స్టార్డమ్కి, ఆ సినిమాకి వచ్చినటువంటి పబ్లిసిటీ కొంత హెల్ప్ అయి ఉండేది. ఆ సినిమాలో పంప్ చేసేటువంటి కంటెంట్ కొంత హెల్ప్ అయి ఉండేది. అది జరగల. దీన్ని హడావిడిగా డిజైన్ చేశారు ఈ గ్లిమ్స్ని. దానిలో ఓపెనింగ్ డైలాగు ఒక విలన్ డైలాగుతో ఓపెన్ అవుతుంది. ఏమిటా డైలాగు? ఈ మధ్యకాలంలో జగన్ గారు అలాగే ఇతర వైసీపీ నాయకులు చాలామంది చేసినటువంటి కామెంట్స్ అన్నిటినీ గుదిగుచ్చి ఒక డైలాగులో పెట్టాడు అక్కడ. ఏం మాట్లాడారు వీళ్ళందరూ? గ్లాసు సింక్లో ఉంటుంది, ఎవరో తాగేసిన గ్లాసు, ఇంకెవరో తాగే గ్లాసు, ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు కదా. అవును. నేరుగా డాష్ మీదే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటినీ గుజుగుచ్చి ఓ డైలాగు పెట్టారు అక్కడ. ఏమిటా డైలాగు? గ్లాసే నీ స్థాయి ఇది అంటాడు ఆ గ్లాస్ సైజు చూపించి. ఇది నీ స్థాయి. దానికి ఆయన రియాక్ట్ అవుతాడు పవన్ కళ్యాణ్. అంటే దేనికి రియాక్ట్ అవుతున్నాడు ఆయన? వైసీపీ నుంచి గ్లాస్ మీద వచ్చిన కామెంట్స్ కాదు, గ్లాసు ద్వారా ఈయన మీద వచ్చిన కామెంట్స్ వయా గ్లాసు. ఈ మొత్తాన్ని కలిపి ఒక డైలాగులో పెట్టి, ఒక చిన్న డైలాగులో కంపాక్ట్గా పెట్టి నీ స్థాయి ఇది అని చెప్తాడు. అప్పుడు ఈయన ఇందిరా సినిమాలో చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆ లెవెల్లో గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అంటాడు. అంటే నీ స్థాయి ఇది అని వదిలేస్తాడు. గ్లాసు కింద పగులుతుంది. ఈ వదిలేసి కింద పడి పగలటం అనేది 2019 ఎన్నికలు. ఆ ఎన్నికల్లో గ్లాసు కింద పడి పగిలింది. ఈయనకి ఒక్క సీటు వచ్చింది, ఆ ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళిపోయింది. అవును. దానికి ఇది సూచిక. కింద పడి బద్దలైపోయింది, అందుకని చులకనగా చూస్తున్నావు నువ్వు, ఇది నీ స్థాయి అని చెప్తున్నావు. కానీ పగిలింది గ్లాసు నిజమే. పగిలిన గ్లాసుకు పదును ఎక్కువ. అంటే ఎవరైనా ఒక గాజు సీసాతో చంపేటప్పుడు దాన్ని పగలగొట్టి పొడుస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అనేక సినిమాల్లో చూసాం మనం.
మనం సినిమాటిక్గా మాత్రమే మాట్లాడుకుంటాం. ఇలా పగలగొట్టి పడవటం అనేది మనం అనేక సినిమాల్లో చూసాం. అంటే పగిలితే పదునెక్కువ అనే డైలాగ్కి అది లింకు. అవును. సో పగిలిన గ్లాసుకు పదునెక్కువ కాబట్టి ఆ పదునేంటో రేపు చూపించబోతున్నా. రేపు మేలో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ ఎన్నికలలో మిమ్మల్ని కొయ్యబోతున్నాను నేను అనేది సూచికగా చెప్పాడు ఆయన. అందుకని ఆ డైలాగ్ అది అయిపోయింది. ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత గ్లాసు అని చూస్తున్నావు, నువ్వు దాని సైజును చూస్తున్నావు, గ్లాస్ కాదు, దాని వెనకాల ఒక సైన్యం ఉంది, దాన్ని చూడట్లా నువ్వు, అది నిన్ను సముద్రంలో ముంచెత్తుతుంది అంటాడు. అంటే దేన్ని చెప్తున్నాడు ఆయన? ఆ టీ గ్లాసులో టీ తాగే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంటుంది, దేశవ్యాప్తంగా కోట్లల్లో ఉంటుంది. ఈ కోట్లల్లో ఈ గ్లాసులో టీ తాగేవాళ్ళు ఎవరు రోడ్డు మీదకి వచ్చి చిన్న చిన్న టీ కొట్లలో టీ తాగే వాళ్ళకి ఉండే గ్లాస్ అది. వాళ్ళందరూ సామాన్యులే. ఈ సామాన్యులు, దేశంలో ఉన్న ఈ తరహా టీ తాగే సామాన్యులందరూ నా సైన్యం. వాళ్ళందరికీ నేను సేనానిని. జనసేనాని అని ఒక టైటిల్ ఉంది కదా ఆయనకు ఆల్రెడీ. జనం, జనసేనాని. ఈ సామాన్యులందరికీ, ఈ గ్లాసులో టీ తాగే సామాన్యులందరూ నా వెనకున్నారు. వాళ్ళకి నేను సైన్యాధ్యక్షుడిని. కాబట్టి వాళ్ళందరితో కలిసి నిన్ను ముంచెత్తబోతున్నాను అనేది సూచిక. సో వైఎస్ఆర్సీపీకి వార్నింగ్ ఇవ్వటం కోసం ఈ ట్రైలర్ని డిజైన్ చేశారు. ఈ ట్రైలర్ డిజైనింగ్ వెనకాల ఎన్నికల వ్యూహం ఉంది. ఇది ఓపెనింగ్ మాత్రమే. ఇలాంటివి అనేకం వస్తాయి. ఇంకొంచెం ఓపెన్గా కూడా రావచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో సెన్సార్ లేదు. మీరు అక్కడ సెన్సార్తో ప్రాబ్లం ఉంటుంది, బిగ్ స్క్రీన్ మీద. ఇక్కడ అక్కర్లేదు. కాబట్టి స్ట్రైట్ అవే డైలాగులతో కూడా చేయొచ్చు. కానీ కొంచెం మొహమాట పడ్డాడు అతను, పవన్ కళ్యాణ్. ఐడియా మంచిదే, కానీ మొహమాట పడ్డాడు. ఇదే మొహమాటం బ్రో సినిమా విషయంలో కూడా పడ్డాడు. బ్రో సినిమా అద్భుతమైన పొలిటికల్ సెటైర్ పేల్చడానికి తగినటువంటి వాతావరణం ఉన్న సినిమా. ఒక మనిషి చనిపోతాడు, తిరిగి బతకాలనుకుంటాడు, బతికి ఆ సమస్యలు సాల్వ్ చేసుకుని తర్వాత చచ్చిపోదాం అనుకుంటాడు, కొంచెం టైం ఇస్తే అనే కాన్సెప్టు ఒక మరణముతో లింక్ చేస్తే అలా ఉంటుందని ఒక చిన్న మ్యాజిక్ మీద నడిచే కథ అది. ఆ చనిపోయే క్యారెక్టర్ని, అంటే కాలదేవుడు వస్తాడు, వీడితో మళ్ళీ వస్తాడా లేడా అని చెప్పి ఇతనితో ఫాలో అవుతాడు ఆయన టైం ఇచ్చి. ఇదే కథని, అంటే తమిళ్లో చేసిన సినిమానే అది. తమిళ్లో ఆ మ్యాజిక్ ఓకే, వర్కౌట్ అయిపోయింది. అక్కడ సముద్రకని వాళ్ళతో నడిచిపోయింది ఆ సినిమా. మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్, మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ అది. ఇక్కడ తీసుకొచ్చాక సాయి ధరమ్ తేజ్ చేయించారు అది. చేయించినప్పుడు మీరు దాన్ని, ఆ క్యారెక్టర్ని ఒక స్లమ్లో లొకేట్ చేసి, విజయవాడలో నెహ్రూ నగర్ లాంటి ఒక స్లమ్లో దాన్ని లొకేట్ చేసి, ఆ స్లమ్లో బాధలు, రాజకీయ నాయకులు పెట్టే హింసలు జనాల్ని, దాన్ని చూసి ఈ కాలదేవుడు రియాక్ట్ అయ్యే పద్ధతి, అట్లా ఒక సెటైరికల్గా నడపడానికి అవకాశం ఉంది కదా ఆ కథలో. దాన్ని వదిలేసి ఒక హయ్యర్ మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు ఏరియాలో ఆ క్యారెక్టర్ని లొకేట్ చేస్తే ఎలా పడుతుంది అది? అక్కడికి దానిలో ఒక చిన్న అంబటి రాంబాబు మీద ఒక చిన్న సెటైర్ పేల్చబోయారు. దాన్ని పట్టుకుని రియాక్ట్ అయ్యి ఆ సినిమాని విపరీతంగా ప్రమోట్ చేయడానికి ట్రై చేశాడు ఆయన, అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో. అయినప్పటికీ జనం ఆ సినిమా చూడాల. అంటే ఒక సీరియస్ పొలిటికల్ సెటైర్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం నీ చేతిలోకి వస్తే నువ్వు నిరుపయోగంగా గాల్లో వదిలేసావు దాన్ని. ఇది పవన్ కళ్యాణ్ స్థాయి సినిమాలకు సంబంధించి. ఆయన ఇప్పుడు హడావిడిగా ఇది డిజైన్ చేయించాడు. ఏది? ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా గ్లిమ్సెస్. దానికి హరీష్ శంకర్ 2 రోజులు కష్టపడి ఉంటాడు, ఆ తాలూకా వాయిస్ చెప్పించడం కోసం చేశారు. ఈ కసరత్తు ద్వారా ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? ఇలాంటివి అనేకం వస్తాయి. ఇంకొంచెం నిస్సిగ్గుగా రావచ్చు, కానీ కొంత మొహమాట పడ్డాడు. బ్రో సినిమా విషయంలో జరిగిన మొహమాటం ఇక్కడ కూడా కనిపించింది. ఇంత లోతులకు వెళ్ళి ఎవరు అర్థం చేసుకోవాలి?
నువ్వు స్ట్రైకింగ్గా ఉండాలి కదా, పొలిటికల్ డైలాగ్ అది. రాజకీయాల కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం రేపు జరగబోయే ఎన్నికల్లో తను అధికార పక్షం, తన మీద దాడి చేస్తున్నటువంటి అధికార పక్షాన్ని రోడ్డు మీద నిలబెట్టడం లక్ష్యంగా నువ్వు గ్లిమ్సెస్ చేసావు. ఇంకొంచెం స్ట్రైట్గా ఉండాలి కదా దాడి. పగిలిన గ్లాసుకు పదునెక్కువ, ఓకే. ఈ గ్లాసు వెనక సైన్యం ఉన్నారు, ఓకే. ఇంకొంచెం ఓపెన్గా ఉండాలి. ఇది బాగానే డిజైన్ చేశాడు అతను, కష్టపడ్డాడు. ఇంకొంచెం ఓపెన్గా ఉండాలి. వాళ్ళు ఓపెన్గానే దాడి మొదలు పెడతారు. దీని మీద వీడియోలు వస్తాయి. ఇది ఇక్కడితో ఆగల. వైసీపీ నుంచి వైసీపీకి కూడా ఒక గ్యాంగ్ ఉంది కదా, సోషల్ మీడియా గ్యాంగు. వీళ్ళందరూ దూకుతారు కదా ఇప్పుడు. యుద్ధం ఇన్ యూట్యూబ్, యుద్ధం ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈయన కర్టన్ రైజర్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు అట్నుంచి యుద్ధానికి దిగుతారు కదా, వాటికి సమాధానం చెప్తూ వీళ్ళు కూడా యుద్ధం చేయాలి కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ చేయక్కర్లా, జనసేన నుంచి వాళ్ళ గ్యాంగ్. అంటే ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ ఉంది ఇప్పుడు దాదాపుగా. వాళ్ళు వాళ్ళ పార్టీని కానీ వాళ్ళ నాయకుడిని కానీ ఎవరన్నా అనగానే రెడిక్యూల్ చేస్తూ, అపహాస్యం చేస్తూ దాడి చేస్తున్నారు. ఆ దాడికి కర్టన్ రైజర్గా ఇది పనికొస్తుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఎక్కడ, సోషల్ మీడియా వేదికగా. ఆ జరగబోయే యుద్ధంలో ఎవరు విజేతలు అనేది తెలియాలంటే మనం జూన్ వరకు వెయిట్ చేయాలి. మే 13వ తారీఖు ఎలక్షన్, అది అయిపోయిన తర్వాత రిజల్ట్స్ 13 కదా, 13 పోలింగ్ రిజల్ట్స్ రావడానికి మళ్ళీ జూన్ వరకు వెయిట్ చేయాలి. అది అయిన తర్వాత అప్పుడు వీళ్ళ యుద్ధంలో ఎవరు గెలిచారనేది తేలుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ తన ప్రయత్నం తాను చేశాడు. అంటే సినిమాల ద్వారా ఈ ప్రయత్నం గతం నుంచి జరిగేది. ఎన్టీ రామారావు గారు నా దేశం అనే సినిమాలో ఇందిరాగాంధీ మీద బీభత్సమైన సెటైర్లు వేస్తాడు. సెటైర్లై 35 ఏళ్లని రాజకీయ జీవితాన్ని 3 నెలల్లో అవపోసన పట్టాను అని ఒక డైలాగ్ ఉంటుంది దానిలో. అలాగే స్ట్రైట్గా ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ఒక పాట పెట్టాడు. రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా మానవే, డబ్బులున్న బొమ్మ నీ డాబులు ఇంకా చల్లవే, కోడి గొంతు నొక్కి తొలి పొద్దునాపలేవులే, ఈ టైపులో. రేపు రాబోయే ఎన్నికల్లో నీ తోలు తీయబోతున్నాను నేను అన్న టైప్లో ఒక పాట పెట్టి దాన్ని పాపులరైజ్ చేశారు. ఇది ఆయన మీద సినిమాలు తీశారు. ఎన్టీ రామారావుని టార్గెట్ చేస్తూ కూడా సినిమాలు తీశారు కదా. ఆయన ఎమ్మగోళ సినిమాలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో చెండాడతాడు. అప్పటి ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, ప్రధానమంత్రి మీద, అందరి మీద సెటైర్లు ఉంటాయి దానిలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆ అటాక్ చేశాడు ఆయన. సక్సెస్ఫుల్గా సినిమా బయటకు వచ్చింది. రిలీజ్ అయ్యే వరకు టెన్షన్ పడుతున్నాడు నిర్మాత, ఏమైపోతుందో తెలియదు. డబ్బులు ఆ రోజుల్లో 40 లక్షలు ఖర్చు పెట్టారు దానికి. ఫైనల్గా అది సెన్సార్ కబంధ హస్తాల్లో ఇరుక్కోకుండా బయటకు వచ్చి రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఆయన నిద్రపోయాడు వెంకటరత్నం. కాబట్టి ఈ రాజకీయ యుద్ధం సినిమాల్లో జరగటం అనేది మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధం జరగబోతోంది. ఆ యుద్ధానికి ఇది కర్టన్ రైజర్. దీని ద్వారా ఎందుకు ప్రొడ్యూసర్లు దీనికి ముందుకొచ్చారంటే, మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఇది సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేస్తుంది, ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. కానీ మంచిదే, జనంలో ఈ సినిమా టైటిల్ నానటం మంచిదే. ఆయన రాజకీయాలు, ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ సినిమాలు 2 కంప్లీట్ చేయాలి ఆయన. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఓజీకి అయితే డేట్ అనౌన్స్ చేస్తున్నారు, సెప్టెంబర్లో రిలీజ్ చేస్తావా. కాబట్టి అది కంప్లీట్ చేయాలి ముందు, తర్వాత ఇది కంప్లీట్ చేయాలి. ఈ రెండింటికి సీనియర్ సినిమా ఇంకోటి ఉంది, హరిహర వీరమల్లు, అది కంప్లీట్ చేయాలి. ఇవి అయిపోయిన తర్వాత మరి రాజకీయాల అనంతరం, అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే, ఒకవేళ కూటమి గెలిస్తే ఆయనకు మంత్రి పదవి వస్తుంది అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుంది అని అనుకుంటున్నారు కదా. అసలు ముఖ్యమంత్రి అడగమని కదా గొడవ.
ఈయన ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకునే వాతావరణంలో కనిపిస్తున్నాడు. ఉమ్, మరి ఆ పదవిలోకి వెళ్ళాక సినిమాలు చేస్తాడా చేయడా అనేది వేరే గొడవ. ఉమ్, సినిమాలు చేయొచ్చు అనడానికి మనకు గతంలో చారిత్రక నిదర్శనాలు ఉన్నాయి. అవును. రామారావు గారు సీఎంగా ఉండే సినిమా చేశాడు, ఆ బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఫైల్స్ అన్నీ అక్కడికి వెళ్ళేవి సెట్కి. ఉమ్, ఆ గెటప్లోనే ఫైల్స్ చూసేవాడు ఆయన. విశ్వామిత్రుడి గెటప్లో ఆ ఫోటోలు ఆ రోజుల్లో పేపర్లలో వైరల్ అయినాయి. ఉమ్, కాబట్టి మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు చేస్తాడా చేయడా, చేస్తాడు అనే నమ్ముదాం. ఈ గ్లిమ్సెస్ టార్గెట్ ఆ సినిమా కాదు. ఉమ్, ఈ గ్లిమ్సెస్ ఇంత హడావిడిగా చేయటానికి రీజన్ ఆ సినిమా గురించి కాదు. ఆ సినిమాకి దీనికి ఏ సంబంధం లేదు. ఇది కేవలం తన రాజకీయాల కోసం తను డిజైన్ చేసి చేయించుకున్నదే. జగన్ని అలాగే వైసీపీని టార్గెట్ చేస్తూ ఉమ్, 2 పవర్ఫుల్ డైలాగులు పేల్చాడు. ఉమ్, మీరు గ్లాసుని సింకులో పడేస్తాం, ఎవరో తాగిన గ్లాసు అని మాట్లాడారు. ఈ సింకులో పడేసిన గ్లాసు పగిలితే దానికి పదును ఎక్కువ ఉంటుంది. ఈ గ్లాసు వెనకాల ఒక అసామాన్యమైనటువంటి సామాన్య సైన్యం ఉంది. ఆ సైన్యం మొత్తం కూడా నా వెనక నిలబడి ఉంది. రేపు ఎన్నికల్లో మీ తాట తీయబోతున్నారు అనేది సెన్స్. అది క్యారీ చేశాడు అంతవరకే. ఉమ్. ఈ ప్రయోజనం కోసం హడావిడి పడ్డారు. ఇది ఏ మేరకు ఆయనకు ఉపయోగపడుతుంది అనేది తెలియాలంటే 4 రోజులు ఆగాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.